కాంగ్రెస్ భేటీ ముగిసింది. గాంధీ భవన్లో తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఇంకా రాజగోపాల్ రెడ్డి అంశం తమ దృష్టికి రాలేదని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్చిస్తామన్నారు. సిద్దిపేట డీసీసీ ప్రెసిడెంట్ నరసారెడ్డిపై గజ్వేల్ దళితులు ఫిర్యాదు చేశారని, దీంతో ఆయన్ను వివరణ ఇవ్వాలని కోరినట్లు మల్లు రవి చెప్పారు. పూజల హరికృష్ణపై కూడా ఫిర్యాదు వస్తే వివరణ అడిగామన్నారు. వరంగల్ పంచాయతీపై పీసీసీ చీఫ్కు సీఎంకు రిపోర్ట్ ఇచ్చామని, దీనిపై వారిదే తుది నిర్ణయమన్నారు మల్లు రవి. మీడియా ముందు అంతర్గత విషయాలు మాట్లాడితే క్రమశిక్షణా చర్యలు తప్పవన్నారు. కేటీఆర్ తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డారని ఎద్దేవా చేశారు. మీరు రాజకీయ నాయకులు అయితే మేము సన్యాసులమా అంటూ ఆయన కేటీఆర్ను ప్రశ్నించారు. గత 10 ఏళ్లలో మీరు చేర్చుకున్న ఎమ్మెల్యేలతో రిజైన్ చేయించారా అంటూ ప్రశ్నించారు. గత 10 ఏళ్లు మీరేం చేశారో తెలుసుకుని మమ్మల్ని ప్రశ్నించు కేటీఆర్ అంటూ ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యేలు పార్టీ మారలేదంటే మీకెందుకు ఇబ్బంది అంటూ మల్లు రవి ప్రశ్నించారు. ఇక కాంగ్రెస్లో చేరికలను ఆహ్వానిస్తున్నట్లు మల్లు రవి చెప్పారు. ఆసక్తి ఉన్నవాళ్లు కాంగ్రెస్లో చేరాలని ఆహ్వానించారు. రైట్, కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ భేటీ ముగిసినట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, గాంధీభవన్లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి అధ్యక్షతగా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల మధ్య ఉన్నటువంటి వివాదాలపైన వాళ్ళు చర్చించినారు. ప్రధానంగా గజ్వేల్కి సంబంధించినటువంటి ఇష్యూ. ఆ రోజు గజ్వేల్ మీటింగ్, కాంగ్రెస్ మీటింగ్లో మంత్రి ముందే కొంత వివాదం చేసుకోవడం, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు అయినటువంటి నర్సారెడ్డి పైన గజ్వేల్ దళితులు ఫిర్యాదు చేసినటువంటి అంశం పైన మేము నర్సారెడ్డికి వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చాం. అతను నోటీసులకు వివరణ ఇచ్చిన తర్వాత మరోసారి భేటీ అవుతామంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇదే అంశం పైన మాట్లాడుతూ ఎవరైతే కంప్లైంట్స్ ఇస్తారో ఆ కంప్లైంట్స్ పైన మాత్రమే మేము డిస్కస్ చేస్తాం. రాజగోపాల్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు మా దృష్టికి ఇంకా రాలేదు, మా దృష్టికి వస్తే వాటిపైన కూడా డిస్కస్ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. పూజల హరికృష్ణపై కూడా ఫిర్యాదు ఇస్తే ఆయనకు నోటీసులు ఇచ్చి వివరణ ఇవ్వాలంటూ కూడా కోరినామని చెప్పడం జరిగింది. అయితే వరంగల్ పంచాయతీకి సంబంధించి పీసీసీకి ఇప్పటికే సీఎంకు పీసీసీకి ఇప్పటికే ఒక రిపోర్ట్ ఇచ్చామని, ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది పీసీసీ నిర్ణయమే ఫైనల్, ఆయనదే తుది నిర్ణయం అంటూ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే మీడియా ముందు పార్టీ అంతర్గత అంశాలను మాట్లాడపోతే బాగుంటుంది అంటూ కూడా ఆయన కాంగ్రెస్ నేతలకు సూచించారు. అదేవిధంగా ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా కానీ పార్టీకి ఇబ్బంది పెట్టే విధంగా కానీ మాట్లాడితే చర్యలు తప్పవంటూ కూడా ఆయన హెచ్చరించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అదేవిధంగా స్థానిక సంస్థలు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నేతలంతా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని, ఒక్కతాటిపైన మాట్లాడాలని, అంతేకాకుండా పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కూడా ఉపేక్షించేది లేదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఈరోజు గజ్వేల్కి సంబంధించినటువంటి అంశంపైనే డిస్కస్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఎస్ అజయ్, అయితే ముఖ్యంగా ఇక్కడ ఒకటి కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్, అలాగే వచ్చేటువంటి చేరికలని ఆహ్వానిస్తున్నట్లుగా మల్లు రవి తెలిపారు. అండ్ రెండవది కేటీఆర్ మీద ఘాటు విమర్శలు చేశారు. సో ఈ రెండింటి గురించి ఎస్ మనం చూడవచ్చు. ఏదైతే గతంలో కాంగ్రెస్ను వీడిపోయినటువంటి ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళంతా కూడా మళ్ళీ కాంగ్రెస్లో చేరాలంటూ ఆయన పిలిపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న ఏదైతే గద్వాల్ సభలో కేటీఆర్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు కూడా ఆయన కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఏదైతే నిన్న కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎవరైతే ఎమ్మెల్యేలు పార్టీ మారారో వాళ్ళందరితోటి రిజైన్ చేయించి మళ్ళీ ఎలక్షన్స్కు వస్తే మా దమ్మేంటో చూపిస్తామంటూ కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటికి కౌంటర్ ఇస్తూ మల్లు రవి కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు మనం ప్రధానంగా గమనిస్తే, గతంలో మీరు పార్టీ మారినటువంటి 35 మంది ఎమ్మెల్యేలతో మీరు రాజీనామా చేయించారు, అప్పుడు ఎందుకు మీరు రాజీనామా చేయించలేదు అంటూ ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే కేటీఆర్ తాను తవ్వుకున్న గోతిలో తానే పడతారంటూ కూడా ఆయన విమర్శలు చేయడం జరిగింది. మీరు రాజకీయ నాయకులైతే మేమేమైనా సన్యాసులమా, మేము రాజకీయ నాయకులమే అంటూ కూడా ఆయన కొంత ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత 10 ఏళ్లలో మీరు చేర్చుకున్నటువంటి ఎమ్మెల్యేలను రాజీనామా చేయిస్తే బాగుండేదంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఎమ్మెల్యేలు పార్టీ మారలేదు అంటుంటే మాకేంటి ఇబ్బంది, ఆ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పీకర్కు సమాధానం చెప్తే మీరు పార్టీ మారారు, మీరు మారిరు పార్టీ అని స్పీకర్ చర్యలు ఎందుకు తీసుకుంటారు, మాకు పార్టీ ఎలా నడపాలో ఎలా నడిపించాలో మాకు తెలుసు, మీరు చెప్పాల్సిన అవసరం లేదు అంటూ కూడా ఆయన కేటీఆర్కు కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. మొత్తంగా ఈరోజు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీ అయి పార్టీలో ఉన్నటువంటి అంతర్గత అంశాలతో పాటు ఎవరైనా
మీడియాతో బహిరంగంగా మాట్లాడితే వారిపై చర్యలు తీసుకుంటారని హెచ్చరిస్తూ మరోవైపు నిన్న కేటీఆర్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. రైట్ అజయ్.